కార్తీక్ ఏడుస్తున్న ప్రతిసారి చాలా బాధగా ఉందండి. కానీ తను చేసే పనులు చూడండి. శనగపప్పుని, ద్రాక్షని కలిపేసేసి దానిలో ఒక హాఫ్ లీటర్ ఆయిల్ అయితే వేసేసుకున్నాడు. ఆ ఆయిల్ అంతా వేడి చేయడానికి చాలా టైమే పట్టింది. తర్వాత చూస్తే మళ్ళీ ఇక్కడ దోస పిండిలో కూడా మళ్ళీ వంట నూనె అది వేసుకొని అన్నీ చేసేస్తూ దోసలెయ్యాలని చెప్పి ట్రై చేశాడో ఏమో తెలీదు. ఇక్కడ చూస్తే మళ్ళీ వంటగది క్లీన్ చేసిన దాన్నంతా మళ్ళీ ఇంకేదో పని పెట్టేస్తూనే ఉన్నాడు. అది క్లీన్ చేసేలోపు ఇంకోటి చేస్తున్నాడు. చూడండి ఏమీ తెలియనట్లుగా ఉంటాడు మళ్ళీ. ఇక్కడ సేమ్ అంతే డెటాలో ఏదో వేసుకున్నాడు. కుంకుమ కాళ్ళకి రాసుకున్నాడు. ఆ కుంకాన్ని చూడగానే అయితే నాకైతే భయమేసింది. అసలు కాళ్ళు ఎందుకు అంత రెడ్‌గా ఉన్నాయి? ఏంటి అని చెప్పి ఫస్ట్ అది కుంకుమ అని చెప్పి నాకు తెలీదు. తన్నే ఫాలో అయ్యాను. ఏం చేశాడు? ఎక్కడ చేశాడు? అని చెప్పి చూసినప్పుడు నాకు అర్థమైంది. ఓహో! ఇది కుంకుమ వేశాడైతే అని చెప్పి ఆ డబ్బా ఖాళీగా ఉండడం చూసి నాకు అప్పుడు అర్థమైంది. అలా క్లీన్ చేసేలోపు ఇలాగ ఇంకేదో చేసేలాగా అయిపోతున్నాడు. 2 కిలోల గోధుమ రవ్వలో అయితే కట్ చేసిన ఆరెంజ్‌లు అన్నీ వేసేసుకొని, ఆవాలు మొత్తం వేసేసి అది కూడా వేస్ట్ చేసేసాడు. చాలా బాధగుందండి.